మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. రాష్ట్ర అభివృద్ధికి చతుర్ముఖ వ్యూహం అంటే అండి 2047 కల్లా $2.4 లక్షల కోట్ల జీడీఎస్తో మా లక్ష్యం అని నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఏపీ అభివృద్ధిపై బ్లూ ప్రింట్ ప్రజెంటేషన్ చేశారండి. నిన్న వికసిత భారత్ లక్ష్యాల సాధనకు 3 ఉపసంఘాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారండి. ఆంధ్రప్రదేశ్కు మానవ వనరులు, సహజ వనరుల పరంగా ఉన్న సానుకూలతను ఉపయోగించుకుని వచ్చే 22 సంవత్సరాల్లో 15% వార్షిక వృద్ధి రేటు సాధించి తలసరి ఆదాయాన్ని $42,000 తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాయాన్ని తగ్గించేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు గతిశీలంగా తయారు చేయాలని మా సంకల్పమని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారండి. పన్ను రాబడి పెంచుకుని ఆర్థిక స్థిరత్వం సాధించడం, విద్య, వైద్య, పోషకాహారం, సామాజిక భద్రత, ప్రాథమిక స్థాయిలో మౌలిక వసతుల కల్పన, డీబీటీ P4 విధానాల అమలు ద్వారా రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకు సంక్షేమాన్ని అందించి వారికి సాధకారికత కల్పించడం, మానవ వనరులు, ఆర్థిక వనరుల సామర్థ్యాన్ని పెంచడం, మూలధన వ్యయాన్ని పెంచి ఆస్తులు సృష్టించడం, పీపీపీ వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో మౌలిక వసతులు కల్పించడం, ఉద్యోగాల సృష్టి, కార్మిక శక్తి పెంపుదల ద్వారా సంపద సృష్టించడం, ఈ విధంగా ప్లాన్లు వేసుకున్నారండి అభివృద్ధి కోసం. ఇంకా ఏపీ బ్లూ ప్రింట్కు ప్రధాని ప్రశంసించారండి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రస్థానాన్ని చాటిన ఈ బ్లూ ప్రింట్ను ప్రధాని మోడీ గారు ప్రశంసించారండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలు గుర్తు చేసుకుని ఏపీలో అమలు చేసిన సంస్కరణలు అన్ని రాష్ట్రాలు అధ్యయనం చేయాలని, చంద్రబాబు ప్రదర్శించిన బ్లూ ప్రింట్లో చాలా అంశాలు ఉన్నాయని, ఇతర రాష్ట్రాలకు పనికొస్తాయని ప్రధాని పేర్కొన్నారండి. టీమిండియాలో మనం పనిచేయాలని మోడీ గారు ఆకాంక్షించారండి. ఇంకా ప్రభుత్వం అంటే మీకు కృతజ్ఞత లేదా, ఇది ఇక వ్యక్తిగత చర్చలకు తావులేదు అని, సమగ్ర విధానంతో సినీ పరిశ్రమ అభివృద్ధి అని, ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తే మేలని, సంబంధిత వర్గాలతోనే చర్చలు, సినిమా హాల్లో సౌకర్యాలపై దృష్టి, రిటర్న్ గిఫ్ట్కు ధన్యవాదాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారండి. సంఘటితంగా ఎందుకు రారు అని ప్రశ్నించారండి. సినీ పరిశ్రమ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచించిన ఎవరూ సానుకూలంగా స్పందించలేదు. తెలుగు అగ్రనటులు, సాంకేతిక నిపుణులు గత ప్రభుత్వంలో ఎలా ఇబ్బంది పెట్టిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాత మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వంటి సంఘాలు మర్చిపోయినట్టున్నాయి. కోట్ల పెట్టుబడులతో రూపొందించే చిత్రాలకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారండి పవన్ కళ్యాణ్ గారు. ఇంకా మృత్యువులో దూసుకువచ్చిందంటండి. కారును ఢీకొట్టి దానిపై పడిపోయిన లారీ, 4 దుర్మరణం, 3 గాయాలు. జాతరకు వెళుతుండగా 2 కుటుంబాల్లో పెను విషాదం జరిగిందండి వైఎస్ఆర్ కడప జిల్లాలో. ఇంకా ముందే పలకరించిన నైరుతి అంటండి. కేరళను తాకిన ఋతుపవనాలు, రాష్ట్రానికి భారీగా వర్ష సూచన అండి. ఇక కొత్త కెప్టెన్ శుభం గిల్ అండి. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ నుంచి బాధ్యతలు స్వీకరించిన యువ కెప్టెన్. వైస్ కెప్టెన్గా పంత్ అంటండి. ఇంకా మ్యూల్ ఖాతాలోకి ముడుపుల సొమ్ములు అంటండి. సైబర్ నేరగాళ్ల వ్యూహాన్ని అవలంబించిన వైకాపా మద్యమూట, నిరుపేదల పేరట బ్యాంక్ ఖాతాలు, ముడుపుల మొత్తం కొంత ఆ ఖాతాలోకి వెళ్ళిందంటండి. ఇక ప్రపంచం రాష్ట్రం వైపు చూసేలాగా యోగా దినోత్సవం అని విశాఖ బీచ్ రోడ్లో 26 కిలోమీటర్ పొడవు నిర్వహణ అండి. మంత్రులు శ్రీ బాల వీరాంజనేయ స్వామి, అనితలు వెల్లడించారు. ఇక ఈపీఎఫ్ వడ్డీ 8.25% అండి. 2024-25 ఏడాదికి కేంద్రం ఆమోదం తెలిపింది. గత ఏడాది వడ్డీకి కొనసాగింపు అంటండి. వెంటనే నిధులు మంజూరు చేయండి అని నీతి ఆయోగ్ సమావేశంలో తమిళనాడు సీఎం స్టాలిన్ గారు అడిగారండి. యోగా డే ఏర్పాట్లపై ప్రధానికి వివరించిన సీఎం చంద్రబాబు నాయుడు గారండి. 5 లక్షల మందితో రికార్డు స్థాయిలో నిర్వహిస్తామని వెల్లడించారు. టీమిండియాలో మనం పనిచేయాలని, కేంద్ర రాష్ట్రాలు కలిస్తే ఏది అసాధ్యం కాదని, అభివృద్ధి మరింత వేగంగా పుంజుకోవాలని నీతి ఆయోగ్ సమావేశంలో మోడీ గారు ఆకాంక్షించారండి. అమృత్ పథకానికి 397 కోట్లు అంటండి. అమృత్ 2.0 పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ స్థానిక సంస్థలు తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అంటండి. రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐఐటి నీట్ కోచింగ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి అప్లై చేయండి ఒకసారి. సునకాలు క్యాన్సర్ని పసిగట్టేస్తాయంటే బెంగళూరుకి చెందిన అంకుర సంస్థ కృషి ఫలితం.
ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్తో వ్యాధి నిర్ధారణ. కర్ణాటకలో 6 ఆసుపత్రుల్లో అందుబాటులోకి పరీక్షలు అంటండి. బీసీఏ పరికృతంతో శిక్షణ పొందుతున్న శునకం గురించి రాశారండి ఇక్కడ. క్యాన్సర్ 4 దశలో గుర్తించడం వల్ల 90% మంది బాధితులు వైద్యం అందించిన ఫలితం ఉండట్లేదు. ఈ సమస్య భారత్ లాంటి పెద్ద దేశాల్లో ఎక్కువగా ఉందని, అదే ప్రాథమిక దశలో గుర్తించగలిగితే మరణాలు నివారించవచ్చని కర్ణాటకలో బెళగావికి చెందిన అశోక్ కులగౌడ్ ఆలోచన. ఈ మదనంలో నుంచి వచ్చిన ఆలోచనే మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ విధానం. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కాగ్నిటివ్ న్యూరో సైన్సెస్ చేసిన ఆకాష్ కాగ్నిటివ్ న్యూరో సైన్స్లో 3 అధ్యయనాలు, 1 మేధా హక్కు కూడా పొందారంటండి. శునకాల శిక్షణ నిపుణులైన ఇజ్రాయెల్కు చెందిన బెటన్తో కలిసి MCEDని కనుగొన్నారంటండి. ఈ పరీక్షలు బిగ్సిల్స్ ల్యాబ్డర్ శునకాలు ఎంచుకున్నారు. కర్ణాటకలో 6 ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకుని పరిశోధనలు చేస్తున్నారంటండి. ఇక విజయవాడ బీసెంట్ రోడ్ రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు అంటండి. పిఎస్ఆర్ మధుసూదన్లు 2వ రోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు అంటని. నూజివీడు న్యాయస్థానంలో వంశీ హాజరు. పెళ్లి వేడుకలో కొడాలని ప్రత్యక్షం అంటండి. ఆసుపత్రి నుంచి వచ్చాక తొలిసారి బయటికి. గచ్చిబౌలిలో ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ రిసెప్షన్లో పాల్గొన్నారంటండి. చాలా రోజుల తర్వాత ఆయన ఇలా బయటకు కనిపించారండి. ఇప్పుడు వంశీకి ముగిసిన పోలీస్ కస్టడీ అనేది స్వల్ప అస్తవ్యస్తతో పాక్షికంగా సాగిన విచారణ. ఉత్తరాంధ్రలో స్లీపర్ సెల్స్ ప్రవేశించాయని కొత్త వ్యక్తులపై దర్యాప్తుల బృందం నిఘా పెట్టిందండి విజయనగరంలో. ఇక మ్యూల్ ఖాతాలోకి మడుపుల సొమ్ములు అంటే సైబర్ నేరగాళ్ల వ్యూహాన్ని అవలంబించిన వైకాపా మద్యమూట. కూలీలు, నిరుపేదల పేరిట బ్యాంక్ ఖాతాలు, కల్పిత కంపెనీలు, మద్యం సరఫరా కంపెనీలు ఇచ్చే ముడుపులు కొంత ఆ ఖాతాలోకి వెళ్ళిందంటండి. వాటి నుంచి మరికొన్ని డొల్ల కంపెనీలకు జమ. హవాలా మార్గంలో అంతిమ లబ్ధిదారుకు చేరవేత. సిట్ దర్యాప్తులు వెలుగులోకి వచ్చిందంటండి. రోజువారీ కూలీలనే కంపెనీ డైరెక్టర్గా పెట్టి చేశారంటండి. బహుళ అంచెల్లో అనేక కంపెనీలకు మళ్లింపు అంటండి ఇది. ఇక సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన జనాలండి. కాళేశ్వరం, మహారాష్ట్ర మార్గాల్లో నిలిచిన వాహనాలు. సిట్ పిలిస్తే మద్యం కుంభకోణంలో రాని విషయాలు బయటికి చెప్తానని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు చెప్పారండి. ఇక డిసెంబర్లో సిపిఐ అంతర్జాతీయ సెమినార్ అంటండి. మాటేసి కారుతో ఢీకొట్టి ఆధిపత్య పోరులో 2 టీడీపీ నేతల దారుణ హత్య అంటండి. పల్నాడు జిల్లాలో ఘటన జరిగింది. ఈ మత్తోడికి ఇంతకింత అనుభవిస్తాడని జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్పై పేర్ని నాని గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో అనుచరులతో వీరంగం వేశారండి విజయవాడ ఆసుపత్రిలో. కడపలో మహానాడు సంబరం అంటండి. ఈ నెల 27న మొదలయ్యి 3 రోజుల పాటు నిర్వహణ. రేపు సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు రాక. హనుమంతరెడ్డి వ్యవహారంపై నివేదిక ఇవ్వండి అని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారండి. మయన్మార్ తీరంలో మునిగిన 2 ఓడలండి. 427 మంది రోహింగ్యులు మృతి. ఇంకా ప్రమాదంలో లైబెరియా నౌకండి. కేరళ తీరంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. జార్ఖండ్లో ఎదురుకాల్పులు, 2 మావోయిస్టులు మృతి. ఉగ్రవాదంపై పోరుకు బాసట అండగా నిలుస్తామన్న జపాన్, రష్యా. దేశంలో మళ్లీ కరోనా కలకలమండి. కోవిడ్-19తో 2 మృతి. పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు. మీ సంస్థ జాతీయ స్థాయిలో ప్రస్తావిస్తానని పూంచ్ బాధితులకు రాహుల్ గారు హామీ ఇచ్చారండి. ఇక పౌర విమానాల్లో విండో షీల్డ్ తెరవద్దని డీజీసీఏ తెలిపిందండి. పౌర విమానాలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక సూచన చేసింది. రక్షణ శాఖ వైమానిక స్థావరాలు, విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో విండ్షీల్డ్స్ మూసి ఉంచాలని ఆదేశించిందని. మరి ముఖ్యంగా పాక్ సరిహద్దుతో ఉన్న పశ్చిమ భారత స్థావరాల్లో ఈ సూచన తప్పక పాటించాలని పేర్కొంది. విశ్రాంతి తీసుకున్న వ్యక్తిపై పూడికి పోసిన పారిశుద్ధ్య సిబ్బంది అంటండి. ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. చెట్టు నీడ కింద విశ్రాంతి తీసుకుంటున్న కూరగాయల విక్రేతపై మురిక్కాలువ పూడికతో ట్రాక్టర్తో వేయడం, ఆయన అక్కడికక్కడే మృతి చెందాడంటండి. ఇక యూనిస్ రాజీనామా చేయడం లేదంటండి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అధినేత మొహమ్మద్ యూనిస్ కొనసాగున్నారంటే ఆయన రాజీనామా చేయనున్నారని ఊహాగానాలు తెరదించుతూ ప్రభుత్వం ప్రణాళిక సలహాదారులు తెలిపారండి. భారత్లో NB 1.8.1, LF.7 వేరియంట్లు అంటండి.
పాక్కు సమాచారం చేరవేస్తున్న గుజరాత్ ఆరోగ్య కార్యకర్త అరెస్ట్ చేశారండి. ఇండియా టుడే గ్రూప్ అధినేతపై దాఖలైన పరువు నష్ట దావాపై స్టే ఇచ్చిందండి కోర్టు. ఇక సిబిఐకి చిక్కిన ఆర్థిక నేరగాడు చండోక్ అమెరికా సహాయంతో భారత్కు తరలింపు. అమెరికా జాతీయ భద్రతా మండలి కుదింపంటండి ట్రంప్ గారు ఆదేశించారు. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగన్లో కీలక ప్రదేశాల్లో మీడియా ప్రతినిధుల ప్రవేశాన్ని నిషేధిస్తూ రక్షణ మంత్రి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారండి. ఎన్ఆర్ఐలకు శ్రీవారి సేవ భాగ్యం అంటండి కొత్తగా గోసేవ అందుబాటులోకి తెస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు గారు తెలిపారండి. దుర్గగూడలో ప్రముఖుల దర్శనానికి నిర్దేశిత సమయం, సాధారణ భక్తులకు ఇబ్బందికి నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారండి. వాణిజ్యంలో ఇదే నిరంకుశత్వం ఉంటండి. ప్రత్యేక ప్రధాన కమిషనర్ సౌమ్యకు తక్కువ స్థాయిలో బాధ్యతలు అంటండి డిప్యుటేషన్పై పంపాలని కేంద్రాన్ని సీఎం కోరిన అధికారుల్లో ఈమె ఒకరు. వచ్చిన తర్వాత వివక్ష అవమానాలు అంటండి. వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ తీరుపై విమర్శలు జరుగుతున్నాయి. ఇక మనమిత్ర వాట్సాప్లో రేషన్ సేవలు అంటే రక్షణ ఏరోస్పేస్ రంగాల్లో అభివృద్ధికి రాష్ట్రంలో 5 కారిడార్లు, రక్షణ పరిశోధ అభివృద్ధి కేంద్రంగా తిరుపతి అని మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు. అంగురులు తప్పుడు పత్రాలతో పదోన్నతులు అంటండి రద్దు చేసిన ఉన్నతాధికారులు. అదే పనిగా కూర్చోవడం ఛాతీ నొప్పి రోగులకు ప్రమాదకరం అంటండి. ఇక పాక్ చెర్రవీడిన జవాన్ను స్వగ్రామంలో జన నీరాజనం పలికారండి. 19,000 చిన్నారులను చంపేశారంటండి. అయినా సంతోషంగా లేరని సొంత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ ఎంపీ. ఇక ఉగ్రవాదులతో 20,000 మందిని కోల్పోయామని ఒప్పంద స్ఫూర్తిని విస్మరించిన పాక్ 3 సార్లు యుద్ధానికి వచ్చింది. ఐరాసాలు ఇస్లామాబాద్కు గట్టిగా బదులిచ్చిన భారత్. ఇక ఠాక్రే పవర్ పేర్లను చెరిపివేయడం అసాధ్యమని రాజ్ ఠాక్రే గారు తెలిపారండి. కాశ్మీర్లో పోలీసులకు అడవుల్లో పోరాటంపై శిక్షణ ఇస్తున్నారంటండి. విజయసాయి కనపడలేదంటండి. మధ్యప్రదేశ్ మంత్రిపై ఇండోర్లో కాంగ్రెస్ గోడ పత్రికలు అంటించారండి. ఇక ఉక్రెయిన్ రాజధానిపై రష్యా దాడి, 250 డ్రోన్ల ప్రయోగం, 15 మందికి గాయాలు. తీర్పు వెలువడే దశలో కేసు మరో ధర్మాసనానికి బదిలీ అంటండి. పంజాబ్, హర్యానా హైకోర్టు సీజే నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తికి ఆ అధికారం ఉందన్న కోర్టు ఉత్తర్వులండి. న్యాయవర్గాల్లో విస్మయం. ఇంకా డెహ్రాడూన్లో తొలిసారిగా ప్రెసిడెన్షియల్ రీట్రీట్ అంటండి. ఇజ్రాయెల్ దాడిలో తీవ్ర విషాదం, వైద్యురాలి 9 మంది పిల్లలు మృతి, మరో కుమారుడికి గాయాలు, భర్త పరిస్థితి విషమం అంటండి. సమీక్షిస్తున్న IDF 24 గంటల్లో 79 మంది మరణం అంటండి. పూరి ఆలయంపై డ్రోన్లు ఎగరవేసిన జ్యోతి మల్హోత్రా అంటండి. హిమాచల్ ప్రదేశ్ డీజీపీపై సిమ్లా ఎస్పీ సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ బాస్ సిబ్బందిపైన విమర్శలు చేశారండి. ఇక మౌనంగా ఎదిగిందని ఎవరెస్ట్ అంటండి. ఎత్తైన పర్వతం అధిరోహించిన అంద మహిళ చాన్జిన్ ఆగ్మో. ఏపీ సెట్కు 94.77% మంది హాజరండి. అమెరికా పంపిస్తారని బ్యాంకు ఉద్యోగి మోసం చేశారని టీటీపీ కేంద్ర కార్యాలయంలో మహిళ ఫిర్యాదు చేశారండి. ఇక టాప్ మోడల్గా నందిని గుప్తా అంటండి. ఐర్లాండ్, నమీబియా మార్టానిక్ బాములతో కలిసి గ్రాండ్ ఫినాల్లో చోటు. పోచంపల్లి, గద్వాల్ గొల్లబాముల చేనేత చీరలతో పోటీదారులు ర్యాంప్ వాక్ చేశారండి నిన్న. అందాల పోటీ నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్. ఇవేమి పోటీలంటూ నిర్వాహకులపై సంచలన ఆరోపణలు. పురుష స్పాన్సర్లు ముందు కోతుల మాదిరిగా ఆడిస్తున్నారని వ్యాఖ్యానించారంటండి. బ్రిటిష్ మీడియా కథనాల ఖండించిన మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ CEO మోర్లీ గారండి. ఇక నిర్మాణ రంగ కార్మికుల నమోదుకు వెబ్సైట్ అంటండి ఆన్లైన్లో గుర్తింపు కార్డు పొందొచ్చని చెప్పారు. ఇక బదిలీ స్టేషన్ల పాయింట్లపై పరిమితి ఎత్తివేయాలని MTF డిమాండ్ చేసిందండి. జర్మనీలో ఘనంగా మినీ మహానాడు. కేశవరావు, నాగేశ్వరం మృతదేహాల కోసం సీఎంకు లేఖ రాశారంటండి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు. గోదావరి బనకచర్ల ఏపీని నిలువరించండి అని GRMBకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందండి. పోలవరంలో ఎత్తిపోతలు నిలిపివేయాలంటూ మరో లేఖ. ఏపీకి నీటి విడుదలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కృష్ణా బోర్డుకి లేఖ రాసిందండి. ఇంకోసారి సాక్షులు చూద్దామండి.
బ్యూటీ విత్ పర్పస్ అనేది డొల్లా అని తెలంగాణలో ఆతిథ్యం ఇస్తున్న మిస్ వరల్డ్ 2025 పోటీల చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుందండి. అందుకే వైదొలిగానని మిస్ ఇంగ్లాండ్ మిల్లా ఆరోపించారండి. ఇక ఆర్మీ వర్సెస్ యూనిస్ అంటండి. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ యూనిస్ సారథ్యంలో ప్రభుత్వానికి నెలకొన్న విభేదాలు ముదిరాయంటండి. ఇంకా కొలిజియంలోకి జస్టిస్ నాగరత్నం తొలి మహిళ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ నాగరత్నం నేడు కొలిజియంలోకి సభ్యురాలుగా కానున్నారంటండి. ఇంకా శాంసంగ్ కూడా ట్రంప్ గారి హెచ్చరికలు జారీ చేశారండి. తమ దేశంలో ఉత్పత్తి చేయకపోతే 20% టారిఫ్ విధిస్తామని చెప్పారు శాంసంగ్కి. ధాన్యం డబ్బుల కోసం డొరడెక్కిన రైతులు అంటండి. ధాన్యం కొనుగోలు చేసి నెల రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో కడుపు మండిన అన్నదాతలు ఆందోళనకు దిగారంటండి తూర్పుగోదావరి జిల్లాలో. ఇక మనమంతా టీమిండియాని కేంద్ర రాష్ట్రాలు కలిసికట్టుగా సాగాలని ప్రధాని మోడీ గారు చెప్పారండి. అప్పుడు ఏ లక్ష్యము అసాధ్యం కాదని నీతి ఆయోగ్ భేటీలో సీఎంలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రం ప్రగతి వేగం పెంచుదామన్న ప్రధాని గారు 2029 నాటికి పేదరికం అంతం చేయాలని, పెట్టుబడులు తయారీ ఎగుమతులపై కేంద్రం దృష్టి పెట్టాలని, టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి ఏపీ అడుగులు వేస్తుందని నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారండి. ఇంకా అమరావతి స్కామ్లపురం అంటే ఒక్కో బిల్డింగ్కు ఒక్కో రేటు, ముడుపుల రూటు సపరేటు, రాజధాని పనులు నిర్మాణాలు అంచనా వ్యయంపై ఇంజనీర్ నిపుణులు విస్మరణీయమంటండి. మంత్రులు హైకోర్టు జడ్జిలు బంగ్లా నిర్మాణ వ్యయం చదరపాడుకు 10,418 రూపాయలు. అదే ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ వ్యయం 9,717 రూపాయలు 71 రూపాయలు అంటండి. 5 ఐకానిక్ టవర్ల నిర్మాణ చదరపాడుకు 8,900. మామూలుగా చదరపాడుకు 1,800 నుంచి 2,000 మించినంటున్న ఇంజనీర్లు. ఇటాలియన్ మార్బులతో 5 స్టార్ సదుపాయాలతో కట్టిన 4,000 నుంచి 4,500 మించదని నివ్వెరపోతున్న హైదరాబాద్, బెంగళూరు, ముంబై హైరైజ్ బిల్డింగ్ మరుస్తున్న బిల్డర్లు అంటండి. రాజధానిలో మాత్రం భారీగా పెంచిన సిఆర్డీఏ పెరిగిన వ్యయం కమిషనర్ రూపంలో చేరాల్సిన జోబుల్లోకి చేరుతుందంట అధికార వర్గాలు. ఇక అంతా లోటుపాట్లు ఏంటండి. అప్పులు బొప్పి, ఆదాయం తిరోగమనం, రెవెన్యూ ద్రవ్యలోటు భారీగా పెరుగుదల, కొత్తగా ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో దుస్థితి. గత ఏప్రిల్తో పోలిస్తే ఈ ఏప్రిల్లో జీఎస్టీ ఆదాయం 728 కోట్లు తగ్గుదల, అమ్మకపు పన్ను 233 కోట్లు తగ్గింది. ఎక్సైజ్ డ్యూటీతో పాటు పన్నేతర ఆదాయంలో నేలచూపులు అంటండి. ఏప్రిల్లో బాబు చేసిన బడ్జెట్ అప్పు 13,631 కోట్లు, మూలధన వ్యయం కేవలం 150 కోట్లని ఏప్రిల్ నెల బడ్జెట్ గణాంకాలు వెల్లడించిన కాగ్. ఇంకా అంబులెన్స్ డ్రైవర్ అమానుషం అంటండి. చనిపోయిన పసికందును రోడ్డుపైన వదిలేసిన కసాయి, డబ్బులు లేవని ప్రాధేయపడ్డ కనికరించలేని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు పెట్టుకున్నారండి. ఇక దీంతో 5 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ మృతదేహంతో ఇంటికి వెళ్ళారంటండి. రాత్రిపూట 4 గంటల పాట దంపతుల నరకయాతన. విశాఖ కేజీహెచ్ అంబులెన్స్ డ్రైవర్ నిర్వాహకం అంటండి. ఇక రేషన్ వాహనాలపై సర్కారు వేటు, డ్రైవర్కు గుండెపాటు అంటండి. ప్రభుత్వమే తమ ఉపాధిని దూరం చేస్తుందని ఆవేదన, గౌరవంగా బతుకుతున్న కుటుంబాన్ని రోడ్డున పడుతుందని ఆందోళన. గుంటూరులో గుండెపాటుకు గురైన రేషన్ వాహన డ్రైవర్, ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు. గుంటూరులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇమ్రాన్ గురించి రాశారండి. కలెక్టర్ ఎదురుట రేషన్ వాహన డ్రైవర్లు ఆందోళన చేశారండి. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దామండి ఒకసారి. వికసిత స్వర్ణాంధ్ర సాధన అంటే 2029 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా ఏపీ P4 అమలుతో లక్ష్యాన్ని అందుకుంటామని అమరావతి, తిరుపతి, కర్నూలు, విశాఖ మోడల్ టెక్నాలజీ అభివృద్ధికి ప్రణాళికలన్నీ రాశారండి. ఇక్కడ టెక్నాలజీ అభివృద్ధికి ప్రణాళికలు, డిజిటల్ మౌలిక కల్పనలో ఆదర్శంగా నిలిచాం, కుటుంబానికో పారిశ్రామికవేత్త మా నినాదం, 2047 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు వెల్లడి. సీఎం బ్లూ ప్రింట్ ప్రజెంటేషన్కు మోడీ ప్రశంస. ఫైనల్గా ఏ ప్యాలెస్కు మద్య ముడుపుల రూట్లు కనిపెట్టిన సిట్ అధికారులు. హైదరాబాద్ రీల్లో భారీగా పెట్టుబడులు, బెంగళూరులో 10 కొద్ది ఎకరాలు కొనుగోలు, వాటి విక్రేతల మధ్యవర్తుల గుర్తింపు. ముంబై బిలియన్లో క్వింటాల కొద్ది గోల్డ్, జీఎస్టీ చెల్లించి ఇన్వాయిస్లు కొనుగోలు, బంగారు వ్యాపారుల నుంచి ఆరా తీస్తున్న సిట్ అధికారులు. వివిధ మార్గాల్లో అంత లబ్ధిదారులకు ముడుపులు అంటండి. ఇక స్వదేశాలకు పంపే సొమ్ముపై పన్ను 3.5% అంటండి. రెమిటెన్స్, ఎక్సైజ్ ట్యాక్స్ని కాస్త తగ్గించిన ట్రంప్. భారత సంతతి వారికి స్వల్ప ఊరట. భారీగా పసుపు పండుగ అంటండి. బస నుంచి భోజనాల వరకు కడపలో పకడ్బందీగా కొనసాగుతున్న ఏర్పాట్లు. నేటి సాయంత్రానికి
పనులు దాదాపు పూర్తి, భద్రతా ఏర్పాట్లపై డీజీపీ గుప్తా సమీక్ష. ఇక చిత్రసీమ రిటర్న్ గిఫ్ట్కి థ్యాంక్స్ అని కూటమి ప్రభుత్వ పరిశ్రమకు గౌరవం ఇచ్చింది. కానీ కనీస మర్యాదకు కూడా సినీ పెద్దల సీఎంను కలవలేదు. గత ప్రభుత్వంలో అగ్రనటులు ఎలా చీత్కరించిందో మరిచినట్లన్నారు. ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సంఘాల ప్రతినిధులు రావాల్సిందే. థియేటర్ల బంద్పై డిప్యూటీ సీఎం కార్యాలయం ఘాటు ప్రకటించిందండి. థియేటర్ బంద్ లేదు, సమస్యల పరిష్కారానికి కమిటీ అంటండి. రాష్ట్రంలో మరో కరోనా కేసు, 65 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్ నిర్ధారణ అండి. బాధితుడు కోనసీమ జిల్లా వాసి. ఇక సముచిత ప్రాధాన్యం ఇస్తే సరే, కాదంటే కొత్త పార్టీ. తండ్రి కేసీఆర్తో తేల్చుకోవాలనుకుంటున్న కవిత. ఆయన పిలుపు కోసం ఎదురుచూపు. లీకేజీపై ఆగ్రహంగా కేసీఆర్ తనయ. లీక్ వీరులు ఎవరో తేలే వరకు పార్టీకి దూరం. పార్టీ పెడితే తెలంగాణ జాగృతి. ఫామ్ హౌస్కు ఎవరిని రానివని కేసీఆర్. ఇక ఆంధ్రప్రభ చూద్దామని ఒకసారి. హార్వర్డ్ తర్వాత ఇక మాపైనే అని ట్రంప్ బెదిరింపులపై పలు దేశాల భయాందోళనలు. భారతీయ విద్యార్థులపై అక్కసు తీర్చుకుంటున్న అమెరికా అధ్యక్షుడు. వలస వచ్చి విజ్ఞానాన్ని కాలదంటున్న వైనం. అమెరికా పతనానికి మరణ శాసనం రాస్తున్న ట్రంప్ అని నిపుణుల విశ్లేషణ అంటండి. ఇక స్వర్ణాంధ్ర సాధిస్తామని టెక్నాలజీ అభివృద్ధికి ఏపీ మార్గం అని రాశారండి. బాబు విజన్ బేష్ అని మోడీ గారు తెలిపారండి. ఇక బాంబు బెదిరింపులు అంటండి. ఉలిక్కిపడ్డ బెజవాడ విశాఖ. తొలుత బీసెంట్ రోడ్డుకు హెచ్చరిక. కొద్ది గంటల్లోనే రైల్వే స్టేషన్కు బెదిరింపు. పోలీసుల అలర్ట్. ఆర్పీఎఫ్ తనిఖీలు చేశారండి. మహారాష్ట్ర నుంచి ఆగంతుకుడు ఫోన్ కాల్ చేశాడు. ముంబై విశాఖ ఎల్టీటీ ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు కాల్. అదేమీ లేదనటంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. నిఘానెడలో విశాఖ జల్లెడు పడుతున్న పోలీసులు అంటండి. నేడు ఎన్డీఏ సీఎంల మీటింగ్ ముందే షెడ్యూల్ ఉండడంతో రాలేకపోతున్నట్లు ప్రధాని మోడీకి తెలియజేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అండి. హాజరు కానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇంకా రిటర్న్ గిఫ్ట్ థ్యాంక్స్ అని సినీ వార్ గురించి రాశారండి. ఇక్కడ థియేటర్ల బంద్పై రాజకీయ రగడ. ఏడాదైనా సీఎంను కలవకపోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై వ్యక్తిగత స్థాయిలో చర్చలు ఉండబోవని ప్రకటన. గత ఇబ్బందులు మర్చిపోయారా అంటూ ప్రశ్నించారండి. ఇక పోలవరం నుంచి ఎత్తిపోతలు అడ్డుకోండి గోదావరి బోర్డుకు పీపీఏకి తెలంగాణ లేకండి. గిన్నీస్ బుక్లో ఎల్ఐసి అంటండి. 24 గంటల్లో రికార్డు స్థాయిలో పాలసీ విక్రయాలు. ఢిల్లీలో పేలుళ్లకు కుట్రంటండి. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరులో, ముంబైలో రక్కీ చేశారు. 7 ఏళ్లుగా హైదరాబాద్లో సిరాజ్ ఉగ్ర కార్యకలాపాలంట. గ్రూప్స్ పరీక్షల శిక్షణ పేరుతో మకం. సిరాజ్ సమీర్లు వాట్సాప్లో కీలక అంశాలు. సిరాజ్ వాట్సాప్ గ్రూప్లోని సభ్యుల కదలికలపై ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలంటండి. ఇంకోసారి ఈనాడులో మిగిలిన వార్తలు చూద్దామండి. బ్యాంకింగ్ పరిశ్రమ సగటు కంటే అధిక వృద్ధి లక్ష్యమని. డిపాజిట్లు రుణాల్లో 13% వృద్ధి సాధిస్తామని. అన్ని విభాగాల్లో బ్యాంకును బలోపేతం చేసినామని కరూర్ వైశ్య బ్యాంక్ ఎండీ గారు బి రమేష్ బాబు గారు. ఇక యాపిల్ భారత్లో ప్లాంట్లు నిర్మించుకోవచ్చని, ఇక్కడ తయారైన ఉత్పత్తులు అమెరికాలో విక్రయించాలంటే సుంకాలు చెల్లించాల్సిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారండి. 24 గంటల్లో 5.88 లక్షల పాలసీలు చేసి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించిన ఎల్ఐసి అండి. వాటాదారులకు దీర్ఘకాలిక ప్రయోజనం. టాటా మోటార్స్ విభజనపై ఎన్ చంద్రశేఖర్ గారు తెలిపారు. ర్యామ్కి ఇన్ఫ్రా నష్టం 3.3 కోట్లు అంటండి. ఇంటర్వ్యూ అంటే భయం అంటండి. 68% ఉద్యోగార్థులది ఇదే మాట. యాప్నో.co నివేదిక వెల్లడించిందండి. ఇక ఎన్టీపీసీలో లాభాల్లో 22% వృద్ధి జరిగిందండి. జేకే సిమెంట్స్ లాభం 361 కోట్లు. చమురులో భారత్ తర్వాతే చైనా అంటండి. వచ్చే దశాబ్దంలో ప్రపంచ గిరాకీని భారత్ నడిపిస్తుందని మూడీస్ నివేదిక తెలిపిందండి. సైబర్ మోసాలను అరికెట్టేందుకు ఇండికేటర్ అంటండి. ఎఫ్ఆర్ఐని ఆవిష్కరించిన డాట్. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి ఒకసారి. సైంటిస్ట్ పోస్టులు అంటే న్యూఢిల్లీలో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రొడక్ట్స్ ఎక్స్పర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీలో కాంట్రాక్ట్ బేస్డ్లో మొత్తం 10 సంఖ్యల పోస్టులు ఉన్నాయండి. లాస్ట్ డేట్ 16th జూన్ అండి. ఇంకా హైదరాబాద్లోని ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో మొత్తం 995 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటండి. 14 జూన్ లాస్ట్ డేట్. ఇంకా ఎయిమ్స్ మంగళగిరిలో 50 ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయంటండి. ఇక సిపిఆర్ఐలో 44 అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయండి డిగ్రీ బేస్డ్తో. డిఆర్డిఓలో బెంగళూరులో 118 అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయండి. ఎవరైనా అర్హులు ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి.
ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.